హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఎముకలు బలంగా ఉండాలంటే కావాల్సింది కాల్షియం. అలాంటి కాల్షియం మనకు నువ్వుల్లో చాలా పుష్కలంగా ఉంటుంది. ఆ నువ్వులతోనే కారపొడి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే 2 కప్పులు నువ్వులు తీసుకుంటున్నాను. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు చాలా మంచిది. నల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడే వరకు బాగా వేయించుకోవాలి. నువ్వులు వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం నువ్వుల్ని. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు లేకపోతే 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని, పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ పొట్టు సెపరేట్ అయ్యే వరకు పల్లీలు కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలు కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, మనం నువ్వులు ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మీరు కారం ఎంతైతే తీసుకుంటారో అంత కారం సరిపడిగా మనం ఎండుమిర్చిని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. మాడకూడదు, మాడితే మళ్ళీ కారపొడి అనేది చేదుగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలి. మిర్చి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని మంచిగా పప్పులన్నిటిని దోరగా మంచిగా వేయించుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వేరొకరు చూడడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగ చూడండి, ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని కొంచెం రాళ్ళుప్పు, సాల్ట్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ రాళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా మిక్సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి నువ్వుల పొడి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. టిఫిన్స్లోకైనా ఇడ్లీలోకి కారపొడిలా వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఈ పొడి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఏ కర్రీ అవసరం లేదు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.